Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అన్ని గ్రామ వార్డు సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం కొంత నగదు ఆలస్యం కావడంతో పెన్షన్ పంపిణీ కొంత ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒకే చోట 3 సచివాలయాలు ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఉన్నాయి. అక్కడ మనకు కనబడుతున్న 81 సచివాలయం ఒకటి, ఇక్కడ 81 తర్వాత ఇటు పక్కన ఒక సచివాలయం ఉంది. మొత్తం ఇక్కడ ఒక సచివాలయం, మొత్తం 3 సచివాలయాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఇక్కడ వృద్ధులు కానీ ఎవరు కానీ ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే వృద్ధులకి వికలాంగులకి ఇంటి వద్దే పెన్షన్ చెప్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం సచివాలయాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా నగదు రాని నేపథ్యంలో సచివాలయాలకు ఇంకా నగదు చేరకపోవడంతో పెన్షన్ పంపిణీ జరగట్లేదు. వచ్చిన వారికి సాయంత్రం లోపు ఇస్తాం, 4 గంటల టైంకి రమ్మని సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం సచివాలయం లోపలికి వెళ్దాము, సిచ్యువేషన్ చూద్దాము, వాస్తవంగా ఎలా ఉందనేది సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ ఉన్న కృష్ణాకి సంబంధించినటువంటి సచివాలయం చూస్తే కనుక వార్డు సచివాలయం 82 నెంబర్ 82 ఇక్కడ ఉంది. సచివాలయంలో స్టాఫ్ అయితే సిద్ధంగా ఉన్నారు, కానీ పెన్షన్ పంపిణీకి స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా నగదు చేరని కారణంగా ఇంకా పెన్షన్ పంపిణీ అయితే జరగట్లేదని చెప్పాలి. పూర్తిగా అంటే పెన్షన్ పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది. అందులో భాగంగానే 3వ తేదీ నుంచి ఈ రోజు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. కొంతమంది సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం, వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ వస్తున్నాయో మాట్లాడదాం. వార్డు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం, అంటే మీకు పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ప్రభుత్వం ఇచ్చింది కదా, మీరు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా? వచ్చారు సార్, వచ్చి అంటే ఇంకా బ్యాంక్ నుంచి అమౌంట్ రాలేదు కాబట్టి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే రాగానే వాళ్ళు పిలిపించి ఇచ్చేస్తాం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అంటే ఏదైనా టైం చెప్తున్నారా, అలాంటి టైంకి రమ్మని? 3కి రమ్మన్నాం సార్. అది అంటే ఏంటి మేడం, అంటే నగదు రాకపోవడం వల్ల కొంత ఆలస్యం అవుతుందా? రాకపోవడం వల్ల వస్తే వెంటనే ఇచ్చేస్తాం కదా, వాళ్ళు రాకనే అమౌంట్ రాగానే ఇచ్చేస్తాం. ఓకే, అంటే ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది డబ్బులు, అంటే మీకు బ్యాంక్ నుంచి తీసుకురావడానికి? బ్యాంక్ క్రెడిట్ అవ్వాలి, తీసుకొని రావాలి కదా. టైం 2కి రావచ్చు, 3కి రావచ్చు, కాకపోతే 1 కూడా రావచ్చు. వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు పిలిపించి ఇచ్చేస్తాం. అంటే వాళ్ళకి మొబైల్స్ ద్వారా సమాచారం ఇస్తారా, లేకపోతే అట్లా వాలంటీర్ల ద్వారా సమాచారం ఎలా? మొబైల్ ద్వారా ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వెల్ఫేర్ మేడం దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అవి తీసేసుకొని ఫోన్ చేసి పిలిపించేస్తాం. ఓకే, ఏమన్నా మీకు ఇప్పటి వరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేశారు, ఇప్పుడు సచివాలయ స్టాఫ్ని పంపిణీ చేయమని చెప్తున్నారు కదా, మీరు ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేదు సార్, మా బాధ్యత అది ఇవ్వాలి కదా, గవర్నమెంట్ మాకు అప్పచెప్పింది కాబట్టి మేము ఇవ్వాలి. అంటే సాయంత్రం 7 గంటల వరకు ఉండాలనేది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. సాయంత్రం 7 గంటల వరకు స్టాఫ్ ఉంటారా? ఉంటాం, అంటే పెన్షన్ ఇవ్వాలి కదా, 1-2 డేస్ లేట్ అయింది. ఉదయం నుంచి వచ్చిన వారందరికీ మీరు సమాధానం చెప్తారంటే ఏ టైంకి రావాలేదండి? సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారు ఉదయం నుంచి? సుమారుగా ఒక 50 వచ్చి ఉంటారు. 50 మెంబర్స్ వచ్చారు. ఇంకా అమౌంట్ రాలేదంటే వెళ్ళిపోయారు. మీరైతే సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి? సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇక్కడ స్టాఫ్ అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకా నగదు సంబంధించినటువంటి ఇష్యూ కారణంగా కొంత ఆలస్యం అవుతుంది. చాలామంది ఉదయం నుంచి ఈ 3 సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి వచ్చారు. పెన్షన్ సంబంధించి సమాచారం అడిగితే అంటే ఇంకా నగదు రాని కారణంగా వాళ్ళకి 4 అంటే టైం వాళ్ళ దగ్గర మొబైల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మొబైల్ ద్వారా సమాచారం ఇచ్చి నగదు రాగానే పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయ స్టాఫ్ అంతా కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొనబోతున్న నేపథ్యం సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ ఉండే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఈరోజు రేపు 3 రోజుల పాటు 6వ తారీఖు వరకు పెన్షన్ పంపిణీ జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇంకా నగదు రాని కారణంగా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్న కారణంగా ఇంకా పెన్షన్ పంపిణీ అనేది కొంత ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే సచివాలయాలకు రాలేని వాళ్ళు, నడవలేని వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వీళ్ళకి ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ప్రతి సచివాలయంలో వాళ్ళ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా ఆధారంగా ఎవరెవరు వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అయితే కొంత నగదు ఇష్యూ ఉన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో కొంత ఇష్యూస్ ఉన్నాయి. సాయంత్రం నాటికి అవి సార్ట్అవుట్ అయ్యే అవకాశం కనబడుతుంది. రేపు ఉదయం నుంచి అయితే చాలా యాక్టివ్గా పెన్షన్ పంపిణీ జరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.